గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామచంద్ర గారికి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికి నమస్కారం. రామచంద్ర గారు విన్నారు కదా, కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. మీరు చెప్పినటువంటి 70,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎక్కడ అని మళ్ళీ మీరు చెప్తున్నది ఆ నోటిఫికేషన్లు అన్ని కనుక నిజం చేస్తే ఆయన రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్నారు. మళ్ళీ మీరు ఆన్ స్క్రీన్ చూపించగలుగుతారా? అవి మీ నోటిఫికేషన్లు అసలు 70,000 నోటిఫికేషన్లు నిజమైన వాస్తవమేనా? మళ్ళీ అంత కాన్ఫిడెంట్గా ఆయన అవసరత రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నారు, ఏమంటారు మీరు? ఆయన మాటలకు చేతలకు ఎన్నో రకాల భరోసా లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనము ముఖ్యంగా యువతకు మాట ఇచ్చిన ప్రకారము కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎన్నో లీకేజీలు ఉండి కోర్టు కేసులో ప్రతి దానికి కూడా లీకేజీలు అవుతుండే, లేకుంటే కోర్టు కేసులతో ఉంటుండే. దాన్ని క్లియర్ చేసుకొని సుమారుగా 70,000 ఉద్యోగాలను ఎల్బీ స్టేడియంలో ప్రతి ఒక్కరికి డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు మాట్లాడేది ఒకటే ఉంది. దీంట్లో తిరకాసు ఏంటంటే మేము నోటిఫికేషన్లు ఇచ్చాము, అది చేసిన ఈ నోటిఫికేషన్లు ఎన్నో ఇచ్చి కూడా ఎన్నో లీకేజ్లతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు జరిగి ఈ సుమారుగా ఈ 10 సంవత్సరాల్లో కూడా వాళ్ళు చేసింది ఏంది లేకనే మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చింది లెక్క ఉంటది. కానీ వాళ్ళు మేము అది చేసినాం ఇది చేసినాం అంటే అది ఇంతకు ముందు ఏంటంటే IMF అంటే ఓన్లీ లిక్కర్ కు సంబంధించింది మాత్రం జియోలో అయినా ఏవైనా కానీ క్లియర్ గా ఉంటుంటే కరెక్ట్ టైం కు అవి టెండర్లు అవుతుండే పోతుండే. కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ ఇంకా వేరే ఉద్యోగాలకు సంబంధించిన ఏ పరీక్షలు అయినా కానీ లీకేజీలు ఉంటుంటే ఆ లీకేజీలతో వాళ్ళు కాలయాపన చేసుకుంటా 9.5 సంవత్సరాలు కాలయాపన చేసిండ్రు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదో మేమే అప్పుడు చేసినామని చెప్పుకోవడం, గతంలో చేసిన దానికి వాళ్ళు 9.5 సంవత్సరాల్లో ఏం చేసింది చెప్పాలి. కానీ మేము వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాల గురించి అది ఈ సమావేశంలో డిక్లేర్ చేసుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఇంతకు ముందు 58 సంవత్సరాల ప్రతి ఉద్యోగ విరమణ ఉంటుండే వాళ్ళకు చేత కాకనే 61 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు 61 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెంచి దాంట్లో ఇబ్బంది చేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది. అదే రకంగా ఇంతకు ముందు ఉస్మానియా యూనివర్సిటీకి